ప్రార్థన చేసుకుందాం. వాక్య కార్యక్రమం అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. అందరూ కలిసి దేవుని సహాయం కొరకు వాక్య నిమిత్తం ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనం మీద ఆశీర్వదించిన దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి గడిచిన మే నెలంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ 2025వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ 1వ ఆదివారం మేమందరము సమాజంగా కూడుకొని మేమందరములో మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, ఈ విలువైన మాటలు వినడానికి ప్రభా మాకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎన్నిక లేని మమ్మలను మీరు ఏర్పరచుకుని వ్యాపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి మమ్మలను స్థలానికి తీసుకొచ్చిన విధానానికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ప్రభా ప్రారంభ ప్రార్థించినప్పటి వరకు మీరు కార్యక్రమంగా జరిగించిన నమ్ముచుని విలువైన సమయానికి మేము వచ్చాం కనుక ప్రభా నీ వాక్యం ద్వారా సూటిగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో, ఈ వీడియో చూస్తున్నారో వారందరూ కూడా మీరు దర్శించండి ప్రభా. మా మనోనేత్రాన్ని మీరు వెలిగించండి ప్రభానికి స్తోత్రాలు. మేము ఎదుటి వారికి ఏ హాని చేస్తున్నాము, ఎదుటి వారి దగ్గర మేము ఎలా మాట్లాడుతున్నాము ప్రభా తండ్రి, మేమందరము ప్రభా మరణ వశములో ఉన్నాము, జీవ వశములో ఉన్నాము ప్రభా. మా ద్వారా ప్రభా తండ్రి మీరు ప్రభా తండ్రి ఏదైతే ఇష్టపడుతున్నారో, ఎలా ఉండాలని ఆశ కలిగి ఉన్నారో ఈ ఆశను తీర్చే విధంగా మీ ముందుకు సహాయం చేయండి. సమయోచితమైన జ్ఞానము, వివేకము, బుద్ధి వాక్యం బోధిస్తున్న నాకు వింటున్నా మీ పిల్లలైన వారందరికీ మీరు దయచేస్తారని విశ్వాసం మీ కుమారుడు మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలి వినయపూర్వకంగా ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ఇటువంటి అందరూ కానీ ఇటువంటి శబ్దాలు కానీ వినిపించుకుంటూ చాలా డీసెంట్గా, చాలా అందంగా, క్రమశిక్షణగా ఉండాలి. దేవునికి మహిమ కలుగుగాక. మరి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి జూన్ నెల 1వ తేదీ 1వ ఆదివారం దేవుడు మనకు అందరికీ ఆరోగ్యం ఇచ్చాడు. చిన్న జ్వరం వచ్చినా మనం ఇంటి దగ్గర ఉండిపోవచ్చు. కానీ అలాంటిది ఏమీ జరగకుండా చక్కటి బలమునిచ్చి, శక్తినిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, తన అపారమైన ప్రేమను బట్టి వాళ్ళందరూ క్షేమముగా ఈ కాకినాడ నుంచి ఈ మూలపేట ప్రాంతానికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. అందుని బట్టి దేవుడికి మాత్రమే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనకి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. చక్కటి విషయాలను దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక శ్రద్ధాశక్తులతో దేవుడి మాటలు వినవలసిందిగా మొదటిగా మీకు తెలియజేస్తున్నాను. చాలా మంచిది, చాలా విషయాలు మనకు ఉన్నాయి. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే జీవ మరణములు నాలిక వశము. చెప్పండి సార్. జీవ మరణములు నాలిక వశములో ఉన్నాయి. మనం పాడైపోవాలన్నా, మనం నరకానికి వెళ్ళాలన్నా, మనం పరలోకానికి వెళ్ళాలన్నా దేవుడు ఈ నాలికను కంట్రోల్ చేసుకోమంటున్నాడు. ఏది మాట్లాడితే నరకానికి వెళ్తాం, ఏ మాట్లాడితే జీవానికి వెళ్తామనే ఇది సెలక్షన్. ఆ మార్గం, ఆ మాటలు, ఆ విధానం దేవుడు మనకే ఇచ్చాడు. మన చేతుల్లోనే చాయిస్ మన చేతుల్లో పెట్టాడు. ఇదిగో 2 జీవం ఒకటి ఉంది, మరణం ఒకటి ఉంది. నీ నాలుకతో జీవానికి వెళ్తావా, నీ నాలుకతో మరణానికి వెళ్తావా అని దేవుడు మనల్ని నేరుగా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవము, మరణము, మనం ఏం మాట్లాడుతున్నామో దాని విషయమే జాగ్రత్త వహించాలి. మనం ఏం మాట్లాడుతున్నామో దాని విషయమే జాగ్రత్త వహించాలి. ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మాటల వల్ల మనుషులు పేరు ప్రతిష్టలు నాశనం కావచ్చు. మాటల వల్ల మనుషుల పేరు ప్రతిష్టలు నాశనం కావచ్చు. కొట్లాటలకు, చావులకు దారి తీసే కలహాలు రేగవచ్చు. మాటలు బాగులేకపోతే, నోరు బాగుంటే ఊరు బాగుందంటారు కదా. మన మాటల్లో కొట్లాటలు ఉండకూడదు. మన మాటల్లో చావులకి దారి తీసే విధంగా మన మాటలు ఉండకూడదు. మన మాటల్లో కలహాలు, గొడవలు రెగ్గొట్టే
గొడవలు రెగ్గొట్టే, గొడవలకు సపోర్ట్ చేసే విధంగా, రెచ్చగొట్టే విధంగా మన మాటలు ఉండకూడదు. మాటలు మరణ శిక్ష విధించగలవు. మాటలు ఒక మనిషిని మరణ శిక్ష విధించగలవు. దేవుని పాప విముక్తుల గురించి కపటమైన మాటలు శాశ్వతమైన నరకానికి కారణం కాగలవు. మంచి కొటేషన్స్ ఉన్నాయి వాడికి బైబిల్లో. ఇవన్నీ మనం చూడగలిగితే వాడికి భాషల్లో ఉన్న బైబిల్ తర్జుమాలు అనేకమైన విషయాలు ఈ నాలిక కోసం ఎంత ప్రమాదమైనదో. నాలిక వల్ల ఒక మనిషి నాశనం అయిపోతాడు. మనిషి గొడవలకి దారి తీస్తాడు, చావులకి దారి తీస్తాడు. రకరకాలుగా వాడికి బైబిల్ మనకి సెలవిస్తుంది. యోబు గ్రంథము, పరిశుద్ధ గ్రంథముల నుంచి యోబు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. యోబు గ్రంథము 12వ అధ్యాయం, 20వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. చెడుతనము వారి నోటికి తీయగా ఉండును. చెడుతనము మనుషులకి ఎలాగుంటుందో తెలుసా? చాలా తీయగా ఉంటుంది. చెడుతనము వారి నోటికి తీయగా ఉండును, వారి నాలుక క్రింద దానిని దాచిపెట్టిరి. వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చూడండి, చెడు చేసేవారు వారి నాలుక వారికి ఎలాగుంటుందో తెలుసా? చాలా తీయగా కనిపిస్తుంది. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? చెడు మాట్లాడేవాడు, చెడు నడక నడిచేవాడు, వాడి నోట్లో నుంచి వచ్చిన చెడు, ఆ చెడ్డ క్రియలు, ఆ చెడ్డ మాటల వల్ల దేవుడు చేదుగా ఉన్నాయిరా నీ మాటలు అంటే, మనిషి ఏమనుకుంటున్నాడంటే చెడు మాటలు మాట్లాడేసి ఆ మనిషికి ఆ మాటలు చాలా తీయగా కనిపిస్తాయి. చూడండి, బూతులు ఆడేవాడికి వాడు ఆ బూతులు ఆడుతున్నాను, నేను తప్పుడు మాట్లాడుతున్నాను కనిపించదండి. ఆ మాటలు వాడికి ఆనందాన్ని ఇస్తాయి, ఆ మాటలు వాడికి ఉల్లాసాన్ని ఇస్తాయి, ఆ మాటలు వాడు సంతోషిస్తాడు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? చెడుతనము నాకు చేదుగా కనిపిస్తుంది. ఆ నీటి నోటిలో నుంచి వచ్చిన ఆ చెడు నాకు చేదుగా కనిపిస్తుందని దేవుడు అంటే, మనిషి ఏమంటున్నాడు? ఆ మాటల్లో ఆ చెడుతనము నా నోటికి తీయగా కనిపిస్తుంది, తీయగా అనిపిస్తుందంట. తీపిని ఇష్టపడతామా, చేదుని ఇష్టపడతామా? తీపిని ఇష్టపడతాం. కానీ ఈ వ్యక్తి ఆ చెడుతనమును తీయగా ఊహించుకుంటున్నాడండి. మరొక మాట మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుందండి. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. వారి నోట యథార్థత లేదు, అవి అంతరంగమును నాశనకరమైన గుంట, వాటి కంఠము తెరిచిన సమాధి, వారి నాలుకతో ఇచ్చకములాడుదురు. అండలించండి, వారి నాలుకతో ఇచ్చములాడుదురు. ఇచ్చములు ఆడుదురు అంటే ఏంటి తెలుసా? పొగుడుతారు. యథార్థత లేని మాటలు, న్యాయము లేని మాటలు, నీతి లేని మాటలు, కనికరము లేని మాటలు, దయ లేని మాటలు, జాలి లేని మాటలు మాట్లాడితే ఏమంటారో తెలుసా? మేము ఇచ్చకములాడుతున్నాం అంటే పొగుడుతారు. ఎలా పొగుడుతారు? ఆ మాటల్లో నీతి ఉందా? ఆ మాటల్లో నిజాయితీ ఉందా? ఆ మాటల్లో యథార్థత ఉందా? ఆ మాటల్లో జాలి, దయ, కనికరం ఏమీ కనిపించవండి. కానీ మనుషులు ఏం చేస్తారంటే, కొన్నిసార్లు ఇచ్చకములాడుదురు, కొన్నిసార్లు పొగిడేస్తారు. వాడిలో యథార్థత ఉండదు. కానీ ఇచ్చకములాడుతారు నాలుకలతో. నాలుక అనేది చాలా ప్రమాదమైంది. ఈ నాలుక జీవానికి నడిపిస్తుంది, ఈ నాలుక మరణానికి కూడా నడిపిస్తుంది, పరలోకానికి నడిపిస్తుంది, నిత్య నరకాగ్నికి కూడా నడిపిస్తుంది. కనుక మనం ఏం మాట్లాడుతున్నామో దాని విషయమే జాగ్రత్త వహించాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి మందిరానికి వస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఆ మాట్లాడేటప్పుడు మన నోటి నుంచి వచ్చిన మాటల వల్ల ఎదుటివాడు ఏమైనా గాయపడుతున్నాడా, ఎదుటివాడు ఏమైనా బాధపడుతున్నాడా, ఎదుటివారు ఏమైనా ఫీల్ అవుతున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. మన నోటుకు వచ్చినట్టుగా మనం ఏ వ్యక్తిని మాట్లాడకూడదు. మనం నోటుకు వచ్చినట్టుగా
ఏంటి, ఏ వ్యక్తిని మనం దూషించకూడదు. మనకి నోటుకొచ్చినట్టుగా నాలుక ఉంది కదా, పని చేస్తుంది కదా, చక్కగా చక్కగా టక్ మాట్లాడేస్తున్నాను కదా, తడబడకుండా మాట్లాడేస్తున్నాను కదా అని ఏ వ్యక్తిని మనం గాయపరచకూడదు, ఏ వ్యక్తిని మనం బాధపరచకూడదు, ఏ వ్యక్తిని మన నుండి దూరం చేసే విధంగా మన మాటలు ఉండకూడదు. ఇది నాలుక చాలా ప్రమాదమైనది. నాలుక ఎంత ప్రమాదమైనదో, ఎన్ని మోసాలు చేస్తుందో, ఎంతమందిని దూరం చేస్తుందో, ఎంతమందిని గాయపరుస్తుందో, ఎంతమందిని హత్యలు చేయడానికి, ఎంతమందిని ఆత్మహత్యలు చేసుకోవడానికి పాల్పడుతుందో తెలుసా? ఆ మాటలకు అంత శక్తి ఉంది. ఆ మాట మనిషిని గాయపరుస్తుంది. మన నోట్లో నుంచి వచ్చే కొన్నిసార్లు ఆ మాటల వల్ల చాలా మంది బలహీనలు అయిపోతారు, చాలా మంది దేవునికి దూరం అయిపోతారు, కుటుంబాలకు దూరం అయిపోతారు, ఆ వ్యక్తులకి దూరం అయిపోతారు, ఫ్రెండ్స్కి దూరం అయిపోతారు. కొన్నిసార్లు మన మాటల వల్ల కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకాడరు తెలుసా? అడగండి, సోషల్ మీడియాలో కానివ్వండి, సమాజంలో జరుగుతున్న కానివ్వండి, ఒక హత్యలు కానీ ఆత్మహత్యలు చేసుకున్న వారు అసలు దాని హిస్టరీని మనం పుట్టుపూర్వోత్తరాలు మనం తెలుసుకుంటే ఎన్నో విషయాలు బయటపడతాయి. ఒక మాట, ఒక భార్య అనే కానీ ఒక భర్త అనరా అనే మాట అంటే ఆ మాట తట్టుకోలేక ఎంతోమంది సూసైడ్ చేసుకుంటారు తెలుసు. ఒక ప్రేమించిన వాడు ఒక మాట అన్నాడని ఎంతో మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుంటారు తెలుసా. ప్రేమించిన వాడు ప్రేమించానని చెప్పిన వాడే ఏదో ఒక మాట ఆడికి ఏదో అనిపించి అనరాని మాట ఆ ప్రేయసితో అన్నాడు అనుకోండి, ఆ ప్రేయసి తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడమో, ఊరేసుకోవడమో, ఆత్మహత్య చేసుకోవడమో, ఇలా రకరకాలుగా పాల్పడడానికి ఉంటుంది. చదువుల విషయంలో కూడా తల్లిదండ్రులు ఏరా ఇన్ని మార్కులు తెచ్చుకున్నామని ఒక మాట గద్దించి అనరాని మాట ఒక మాట అంటే ఎంతో మంది ఆత్మహత్య చేసుకునే వారు నాకు తెలుసా. ఆ మధ్యన ఒక అబ్బాయి ఎక్కువ మొబైల్తో ఉంటున్నాడని తన తల్లి ఆ మాటల చేత ఆ బిడ్డను గద్దించిందని అబ్బాయి ఏం చేశాడు తెలిసి ఆ రాడ్డు పెట్టుకుని తల్లి తల మీద కుట్టేశాడు. అంటే ఆ మాటలు మనిషిని ఏం చేస్తాయంట, ఆ మనిషిని హత్యలు చేయడానికి దారితీస్తుంది. మాటలు మనుషుల్ని ఏం చేస్తాయంట, క్రూరులుగా చేస్తాయి. ఆ మాటలు మనిషికి ఆలోచింపజేసే విధంగా ఉండాలి కానీ ఆ మనిషిని బాధపరిచే విధంగా, ఉమ్ములిచిపరిచే విధంగా, కృంగిపోయే విధంగా, కన్నీరుకు గురి చేసే విధంగా ఏ ఒక్కరు ఏ వ్యక్తి కూడా మాట్లాడకూడదు. చూడండి, కీర్తన గ్రంథం 50 అధ్యాయం 19 వచనంలో 50వ అధ్యాయము కీర్తన గ్రంథం 50 అధ్యాయము 19 వచ్చి నేను చదువుతున్నాను. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. ఏమి కల్పించుచున్నదంట? నాలుక కలపం. నీ నాలుక కపటం కల్పించుచున్నది అంటే నీ నాలుక మోసం కల్పిస్తుందిరా నాయన. నువ్వు మాట్లాడేటప్పుడు సమాజంలో ఎక్కడ నేర్పించారో తెలుసా? నువ్వు ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఏమి సమాజంలో నేర్పించరు కానీ నేర్పించేది ఒకే ఒక చోట. నేను ప్రతిసారి చెప్తాను, గుర్తొచ్చిన సారాన్ని చెప్తుంటాను. ఎక్కడా నేర్పించలేని విలువలు, ఎక్కడా నేర్పించలేని నీతి, ఎక్కడా నేర్పించలేని న్యాయము, నీతి, యథార్థత, పరిశుద్ధత ఎక్కడా నేర్పించని విలువలు దేవుని మందిరాలలో మాత్రమే నేర్పిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మాత్రమే నేర్పిస్తారు. సమాజంలో మీరు కోట్లు ఖర్చు పెట్టండి, లక్షలు ఖర్చు పెట్టండి, వేల ఖర్చు పెట్టండి, విలువలు ఎక్కడ మనిషికి దొరకవు. విలువలు దొరికే చోటు ఏదైనా ఉన్నది అంటే అది దేవుని మందిరాలు మాత్రమే, దేవుని గుడులు మాత్రమే, దేవుని సంఘాలు మాత్రమే. అక్కడ మాత్రమే మనిషికి ఉపయోగపడే మాటలు, మనిషికి విలువలు నేర్పించే మాటలు, మనిషికి ప్రయోజకరమైన మాటలు, మనిషి ఎలా బ్రతకాలో నేర్పించే మాటలు, మనిషికి ఉపయోగపడే మాటలు, సమాజంలో ఎలాంటి విలువలు కలిగి ఉండాలో, ఎలాంటి గౌరవం కలిగి ఉండాలో, ఎదుటి వ్యక్తి దగ్గర ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలో, ఒక స్త్రీని కానీ, పురుషుడిని కానీ, తల్లిని కానీ, తండ్రిని కానీ, భార్యని కానీ, భర్తని కానీ, పిల్లల్ని కానీ, స్నేహితులు కానీ, సమాజంలో నాయకుల్ని కానీ, అధికారులను కానీ, ఇరుగు పొరుగు వారిని కానీ, బాగులేని వారిని కానీ, విధవరాండ్రల్ని కానీ, అనారోగ్యంతో ఉన్నవారిని కానీ, బాధల్లో కృంగిపోతున్న వారిని కానివ్వండి, వారందరి దగ్గర ఎలా ప్రవర్తించాలో చక్కగా బైబిల్ నేర్పిస్తుంది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నేర్పించరు. ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళమంటుంది. ఒక తండ్రిని ఎలా చూడాలో, తల్లిని ఎలా చూడాలో, భార్యని ఎలా ప్రేమించాలో, భర్తకి ఎలా లోబడాలో, పిల్లల పట్ల ఎలాంటి విధేయత చూపించాలో, తల్లిదండ్రులు పిల్లలకి ఎలాంటి విధేయత చూపించాలో, పిల్లలను ఎలా ప్రేమించాలో, స్నేహితుల దగ్గర ఎలా ఉండాలో, వ్యాపారాల దగ్గర ఎంత న్యాయం ఉండాలో, ఎంత నీతి ఉండాలో, నాయకత్వం ఎలా వహించాలో, ప్రజల్ని ఎలా పరిపాలించాలో, అన్ని వృద్ధులను ఎలా చూసుకోవాలో, వృద్ధాప్యం ఉన్న వారు ఎలా ఉండాలో, విధవరాంటలు ఎలా చూడాలో, విధవరాంటలు ఎలా ఉండాలో అండి, అంగవైక్యం కలిగిన వారిని ఎలా ప్రేమించాలో, అంగవైకల్యం కలిగిన వారు ఎలా ఉండాలో, అన్ని 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 మీరు సమాజంలో జరుగుతున్న మనిషికి ఉపయోగపడే ప్రతి మాట నా దేవుడు గ్రంథంలో గుప్తములై ఉన్నది. నా పరిశుద్ధ గ్రంథములో, నా దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథములో ఆయన మాటలు వందల వేలు లక్షల కోట్లు ఖరీదు చేసే మాటలు, విలువ గల మాటలు ఎన్నో పొందుపరిచాడండి పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు చాలా అందరూ చేస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. వారి గొంతుకు తెరిచిన సమాధి, తమ నాలుకలతో మోసం చేదురు. తమ నాలుకలతో మోసం చేదురు. వారు పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది. ఏమున్నదంట? సర్ప విషయం ఉన్నది. విషం ఉన్నది. విషం 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 ఉన్నది. వారి నాలుకలతో మోసం చేస్తారు. నాలుకరా ప్రమాదమురా నాయన అంటుంది బైబిల్. ఆ నాలుకను వాడే పద్ధతిలో వాడాలి. ఆ నాలుకతో ఏ మాట్లాడాలి అవే మాట్లాడి, ఆ నాలుకతో మోసం గాని, ఆ నాలుకతో యథార్థత లేని పనులు గాని, యథార్థత లేని పొగడతలు గాని ఏ వ్యక్తి పొగడటానికి వీలు లేదు. వారు పెదవుల కింద సర్ప విషం ఉన్నది. పెదవుల కింద సర్ప విషయం ఉన్నది. ఎంత ఉంటుందా నాలిక? ఎంత ఉంటది? 5 అడుగులు ఉంటుందా? 4 అడుగులు ఉంటుందా? 3 అడుగులు ఉంటుందా? ఎంత ఉంటుంది? మన చెయ్యి ఎంత పొడవు ఉంటుందా? కాళ్ళు ఎంత పొడవు ఉంటుందా? ఏముంటదండి? మన అవయవాలు చాలా చిన్నది నాలిక. చిన్నదైనా సరే చాలా ప్రమాదమైనది తెలుసా. నాలిక మన చెయ్యి అంత పొడవు ఉండదు, కాళ్ళు అంత పొడవు ఉండదు, మనిషి అంత హైట్ ఉండదండి. చాలా చిన్నది చిన్నది. ఆ నాలిక మనుషులను మోసం చేస్తుంది. ఆ నాలుకతో మనిషి యథార్థత లేని మాటలు మాట్లాడతాడు. ఆ నాలుకతో మనిషిని ఎక్కడ పొడవాలో అక్కడ పొడుస్తాడు. ఆ నాలుకతో ఏ మాట్లాడకూడదో అవి మాట్లాడతాడు. ఆ నాలుకతో ఏం ఉచ్చరించకూడదో ఆ ఉచ్చరణ చేస్తాడు. చూద్దాం నా మాట మనం ఒకసారి. నాలుక సైజ్ ఎంత ఉందో బైబిల్ గ్రంథంలో చక్కగా దేవుడు రాయించాడు. నాలుక ఎంత సైజు ఉంది? కాళ్ళు ఎంత పొడవు ఉందా? చెయ్యి ఎంత పొడవు ఉందా? ఎన్ని మూరలు ఉంది? ఎన్ని జానలు ఉంది? ఇవన్నీ మనము ఒకసారి బైబిల్ గ్రంథాన్ని అడిగితే బైబిల్ గ్రంథం చక్కగా సెలవిస్తుంది. నాలుక సైజు ఎంతో దేవుడు రాయించాడు. ఆ నాలుక సైజు ఎంతో చూద్దాం. ఆ సైజు ఉన్న నాలుక ఏం చేస్తుందో, ఎంత ప్రమాదమైనదో అవన్నీ దేవుడు మనం హెచ్చరించి ఎలా ఉండమంటున్నాడో ఆ మాటలు మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూడగలిగితే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం ఒకసారి చూడగలిగితే నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. అలాగునే నాలుక కూడా చిన్న అవయవమునైనను. నాలుక ఎంత అవయవం అంట? చాలా చిన్నది. దాని సైజ్ ఎంత? చిన్న అవయవం అది. చిన్న నాలుక. ఈ చిన్న నాలుక, ఇది చిన్న నాలుకైనను బహుగా దురపడును. మన వైపు చూడండి. ఈ చిన్నదైన నాలుక బహుగా దురపడును. నా వైపు మాత్రమే చూడాలి. నా వైపు మాత్రమే చూడాలి. ఈ నాలుక, చిన్నదైన నాలుక బహుగా దురపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టను అంటే అడవిని తగలబెడుతుంది కదా. ఆ నిప్పు ఎంత ఉంటుంది? పెద్దది ఉంటుందా? ఊరంత ఉంటుందా? బిల్డింగ్ అంత ఉంటుందా? ఎంత ఉంటుంది? చిన్న అగ్గిపుల్ల అడవిని తగలబెట్టేస్తుంది తెలుసా. చిన్న అగ్గిపుల్ల అండి. బాగుంటే ఒక 2-3 అంగుళాలు, 2.5 అంగుళాలు, అంతా 2 అంగుళాలు ఉంటుంది.
ఈ చిన్నదైన అగ్గిపుల్ల అడవిని తగలబెట్టేస్తుంది. ఎంత అయితే వాస్తవం అది నమ్ముతున్నావో అలాగే నీ అవయవాలలో చిన్నదైన ఈ నాలుక, మన లోపట మన అంగటలో ఉన్న ఈ నాలుక ఎంత ప్రమాదమైనదో తెలుసు. దానికంటే ప్రమాదమైనది. నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టునో నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేచు ప్రకృతి చక్రమును చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చిచ్చు పెడుతుందా? ఈ చిన్నదైన నాలిక మనిషిని నాశనం చేస్తుందా? ఈ చిన్నదైన నాలిక ఎంతటిని అడిగినైనా తగలబెట్టేసిన అగ్గిపుల్ల కంటే, నిప్పు కంటే ప్రమాదమైనదా అంటే ప్రమాదమైనదే. దేవుడు చెప్తున్న మాటలు. అవి ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమునకు మాలిన్యం కలుగు చేయొచ్చు. ఇది సర్వ శరీరానికి కూడా మాలిన్యం కలుగు చేస్తుందా ఈ నాలుకంటే? ఖచ్చితంగా కలుగజేస్తూ ప్రకృతి చక్రమును చిచ్చు పెట్టును. ఈ చిన్నదైన నాలుక దేశాల మధ్య సమాధానం లేకుండా చేస్తుంది తెలుసు. ఈ చిన్నదైన నాలుక కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుంది. భార్య భర్తలు విడిపోవడానికి కారణమవుతుంది. తల్లిదండ్రులు విడిపోవడానికి కారణమవుతుంది. భార్య భర్తలు విడిపోవడానికి, పిల్లలు తల్లిదండ్రులు విడిపోవడానికి కారణం ఫ్రెండ్స్, చిన్ననాటి స్నేహము, బంధాలు, దేశాల మధ్య సమాధానము, కుటుంబంలో సమాధానము, రాష్ట్రంలో సమాధానము, నాయకుల దగ్గర, అధికారుల దగ్గర సమాధానం లేకుండా ఈ చిన్నదైన నాలుక మనుషులను నాశనం చేసే విధానములో మనుషులను ఈరోజు నడిపిస్తుందండి. చాలా ప్రమాదం నాలిక. అందుకే అంటున్నాడు కదా, అంశం ఈరోజు మనకు వచ్చే అంశం ఏంటి? దేవుడు ఏమంటున్నాడు? జీవ మరణములు నాలిక వశం. మాట చూద్దామా? సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనములో, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. జీవ మరణములు నాలుక వశము. జీవ మరణములు నాలుక వశము. అదే మన టైటిల్ ఈరోజు. దేవుడు ఈరోజు ఆ అంశం ద్వారా మాట్లాడుతున్నాడు. నాలుక జీవ మరణముల వశం. నాలుక వశం. నాలుకతోనే మన జీవానికి వెళ్ళాలన్నా, నాలుక ద్వారానే మన పరలోకి వెళ్ళాలన్నా చాయిస్ మన చేతుల్లోనే ఉందండి. సెలెక్టింగ్ మనమే చేసుకోవాలి. ఈ నాలుక మనలో ఉన్న ఈ చిన్నదైన అవయమైన నాలుకతో మన మార్గములో తప్పిపోతున్నామా, మార్గములో చక్కగా నిలబడుతున్నామనే సెలెక్టింగ్ చేసుకునే అవకాశం దేవుడు మనకి అనుగ్రహించిన గాక. ఆమేన్. చూద్దాం. కీర్తన గ్రంథము 57వ అధ్యాయము 4వ వచనం. బైబిల్ తెచ్చుకోరా నువ్వు. కీర్తన గ్రంథము 57వ అధ్యాయం 4వ వచనం. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపేత్రికుల మధ్య నేను పండుకొనుచున్నాను. వారు దంతములు స్థూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. అండరించండి, వారి నాలుక వాడిగల కత్తి. కత్తి ఎంత ప్రమాదమో తెలుసా? ఆ కత్తితో కాయగూరలు కోసుకోవచ్చు, చేపలు కోసుకోవచ్చు, మాంసం కోసుకోవచ్చు, ఇంకేమైనా మనిషికి ఉపయోగపడే విధంగా ఏమైనా ఉంటే ఆ కత్తితో కోసుకోవచ్చు. అదే కత్తి కూడా ప్రమాదానికి కూడా దారితీస్తుందండి. దాంతో పోల్చాడు. వాడిగల కత్తి. ఆ కత్తిని జాగ్రత్తగా వాడాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కోసేటప్పుడు ఆ తల్లులు జాగ్రత్తగా కొయ్యకపోతే ఏం కట్ అవుతుందంట? వీళ్ళు కట్ అవుతాయి లేదా? వీళ్ళు కట్ అవుతుందా? వీళ్ళు కట్ అవుతాయి. చాలా మంది కట్ చేసుకుంటారు ఫాస్ట్ గా ఉల్లిపాయలు కోసే కార్యక్రమంలో వాళ్ళు అటు మనుషులతో మాట్లాడి ఇటు మనుషులతో చూస్తూ ఏం చేస్తారు, కొన్నిసార్లు కట్ చేసుకుంటారు. కత్తి చాలా ప్రమాదం. దాన్ని వాడే విధానం మనకు తెలియాలి. అది ప్రమాదానికి కూడా దారితీస్తుంది, ఉపయోగకరంగా కూడా ఉంటుంది. కానీ అలాంటి ప్రమాదకరమైన కత్తితో మన నాలుకను పోల్చాడండి.
మన నాలుకను కత్తితో పోల్చాడు. ఇంకొక మాట చూపించిన అదే కీర్తన గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం, 64వ అధ్యాయం 3వ వచనం. అదే కీర్తన గ్రంథము 64వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఒకడు కత్తికి పదును పెట్టినట్లుగా వారు తమ నాలుకలకు పదును పెట్టిదురు. మనం కత్తి తేకపోతే ఏం చేస్తాం? దాన్ని పదును పెడతాం. అమ్మర్ దగ్గరికి తీసుకెళ్తాం. అంటే ఒక కత్తి పొదిని పెట్టే వాడి దగ్గరికి తీసుకెళ్తాం. ఎవరైతే కొన్ని రాయల దగ్గర మనం ఆ కత్తిని ఏం చేస్తాం? నూరుతాం. దేనికోసము? పొద్దున కోసం, బాగా తెగాలని. కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా? కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. ఇంకా ఘాటుగా ఉండాలి, ఇంకా ధైర్యంగా ఉండాలి, ఇంకా మనిషిని గాయపరచాలి, ఇంకా మనిషిని తెగొట్టాలి, ఇంకా మనిషిని దూరం చేసుకోవాలి, ఇంకా మనిషిని మనం వెలివేసేయాలి, ఇంకా మనిషిని మనం చిత్రహింసలు పెట్టాలి, ఇంకా మనిషిని ఏడిపించాలి, ఇంకా మనిషిని బాధకి గురి చేయాలి. మన నాలుకతో మనం మాట్లాడుతున్న ఈ నాలుక ద్వారా వస్తున్న మాటల ద్వారా మనం ఏం చేయాలి? ఆ మనిషిని గాయపరచాలి, ఆ మనిషిని కృంగదీయాలి, ఆ మనిషిని కుమ్ములిపోయినట్టుగా మన మాటలు ఉండాలి. దానికి పదును పెట్టాలి. దానికి మన నాలుకకి ఏం చేయాలంట? పదును పెడితే బాగా తెగుతుందని దుష్టుడు ఆలోచన. బాగా తెగ్గొట్టేసుకుంటాం, సంబంధాలు తెగ్గొట్టేసుకుంటాం, బాంధుత్వాలు తెగ్గొట్టేసుకుంటాం, స్నేహత తెగ్గొట్టేసుకుంటాం, పరిచర్యలు తెగ్గొట్టేసుకుంటాం, విశ్వాసం మధ్యన సంబంధం లేకుండా, సహోదరుల ఐక్యత లేకుండా తెగ్గొట్టేసుకుంటాం, పొదిని పెట్టేసుకుంటున్నాం. ఫెలోషిప్ల పేరట విడిపోతాము, సంఘాల పేరట విడిపోతాము, రాష్ట్రాల పేరట విడిపోతాము, దేశాల పేరట విడిపోతాము. అన్నదమ్ముల మధ్య కూడా ఎడబాటు వచ్చేస్తుంది. ఆఖరికి భార్య భర్తల దగ్గర కూడా ఎడబాటు వచ్చేస్తుంది. కన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఎడబాటు వస్తుంది. దానికి కారణం ఒకడు కత్తికి పొదిని పెట్టినట్టుగా తన నాలుకకు పొదిని పెడుతున్నాడు. దానివల్ల చూడండి ఎంత నష్టం ఉందో. దేశాలు విడిపోతున్నాయి, రాష్ట్రాలు విడిపోతున్నాయి, జిల్లాలు విడిపోతున్నాయి. ఒక నాయకుడు అంటే ఒకరికి పడతాం, ఒక సేవకుడు అంటే ఒక సేవకుడికి పడతాం, ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడదు. ఆఖరి ఒకే సంఘములో ఉన్న వారికి కూడా ఒకరంటే ఒకరికి పడదు. భార్య భర్తల సంబంధాలు తెగిపోతున్నాయి, అన్నదమ్ముల సంబంధాలు తెగిపోతున్నాయి, తోడుకోడల సంబంధాలు తెగిపోతున్నాయి, అత్త కోడల మధ్య శుచి పెట్టేస్తుంది నాలిక. తిరిగిపోని వారి దగ్గర కూడా ఎడబాటు వచ్చేస్తుంది. ఆఖరికి నవమాసాలు మోసిన బిడ్డలనే దూరం చేసుకునే స్థితిలోనికి ఒక మనిషి కత్తికి పొదిని పెట్టినట్లుగా వారి నాలుకలకు పొదిని పెడుతున్నారు. దానివల్ల ఎంత ప్రమాదం చూడండి. ఎంత ఉంటుంది అది? చాలా చిన్నది, చాలా చిన్నదైన నాలుక ఎంత ప్రమాదం చూడండి. ఇంకొక విషయం చెప్పను, నాశనం అవ్వడానికి అదే కీర్తన గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడగలిగితే, కీర్తన గ్రంథము 66వ అధ్యాయం 8వ వచనం, వారు కూలుటకు వారి నాలుకే కారణం. ఈ నాలుగుని పొదిని పెట్టేవారు, ఈ నాలుగుతో మోసం చేసేవారు, ఈ నాలుగుతో యథార్థత లేని బ్రతికేవారు, ఈ నాలుగుతోటి బంధాలు తెగ్గొట్టేసుకున్న వారు ఏమైనా నంది అవార్డులు, ఆస్కార్ అవార్డులు పొందుతారా, ఉన్నతమైన స్థితిలో అనుకుంటారంటే మరి ఏమైపోతారంట? కూలిపోతారు. ఒక బిల్డింగ్ చూడండి, దాని సర్వీస్ అయిపోయింది అనుకోండి, అలా పడిపోతుంది, అంతటా అదే కారు పడిపోతుంది. అలాగే మన చర్చి ఎదుర్కొంటే అటెక్కిల్లు అది కొన్ని సంవత్సరాల వరకు పనిచేస్తుంది. లేకపోతే ఏమవుతుంది? ఆ తాడి బద్దలు పోతాయి, అమ్మపోతుంది, ఆఖరికి అది మట్టికి అదే కూలిపోతుంది. గోడలు కూలిపోతాయి, మట్టి గోడలు కదా, వాటి మట్టికి వాటే ఎవరు పడగొట్టక ముందే దాని సర్వీస్ అయిపోతే అదంతటికి అదే కూలిపోతుంది. అలాగే ఈ నాలుకని ఈ విధంగా వాడేవాడు, మోసం చేసి అబద్ధములు చేసి పదును పెట్టేవాడు, సంబంధం తగ్గించేసుకునేవాడు, యథార్థత లేనివాడు, చెడుతనం చేసేవాడు, వీళ్ళందరూ ఏమైపోతారంట? వారి కూలుటకు వారు నాలుకే కారణం, కూలిపోతారు. దానికి కారణం ఏంటో తెలుసా? నీ శక్తి కాదు, నీ ధనము కాదు. ఒక మనిషి నాశనం అయిపోవడానికి మన దగ్గర బలం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ వారి నాలుక వల్ల కొంతమంది జీవితాలు నాశనం చేసేసుకుంటారు. అంటే ఆ నాలుకలోంచి వచ్చిన సెటిల్మెంట్లు కానివ్వండి, ఆ
ఆ నాలుకలో నుంచి వచ్చిన తీర్పులు కానివ్వండి, ఆ నోట్లో నుంచి వచ్చిన నాలుక ద్వారా మాట్లాడుతున్న ఆ మాటల వల్ల చాలా ప్రమాదం ఉంది. చాలా ప్రమాదం ఉంది. ఏడుస్తున్నారు. అయ్యో అయ్యో, ఆనాడు పెద్దలు మాకు తగు బాగా తీరిస్తే మా కుటుంబంతో మేము సంతోషంగా ఉంటునేమో ఇప్పుడు ఏడుస్తున్నారు. ఎందుకంటే నాలుక చాలా ప్రమాదం. మనము పెద్దలుగా ఉన్నామా, మంచి తీర్పు తీర్చాలి. మనం నాయకులుగా ఉన్నామా, మంచి పరిపాలించాలి. మనం తల్లిదండ్రులుగా ఉన్నామా, పిల్లలకు న్యాయం చేయాలి. మనము భర్తలుగా ఉన్నామా, భార్యలకు నిట్టూరుగా పెట్టకూడదు. మీరు భార్యలుగా ఉన్నారా, భర్తలను ఏడిపించకూడదు. మీరు పిల్లలుగా ఉన్నారా, తల్లిదండ్రులకి లోబడాలి. మీరు స్నేహితులుగా ఉన్నారా, స్నేహితులని మోసం చేయకూడదు. ఇన్ని అవకాశాలు, ఇన్ని మాటలు, ఇన్ని ప్రసంగాలు, ఇన్ని శ్రేష్టమైన విలువైన పరిశుద్ధమైన మాటలు జీవ గ్రంథంలో మాత్రమే దొరుకుతాయి. మరొకసారి చెప్తున్నాను, మీరు ఎక్కడికి వెళ్ళినా దొరకలేని మాటలు దేవుని మందిరాల్లో దొరుకుతాయి. దేవుని మందిరాలకి ఎందుకు కడతారంటే ఇలాంటి విలువలు నేర్పించడానికి, ఇలాంటి సంస్కారం నేర్పించడానికి, ఇలాంటి మంచి నేర్పించడానికి మందిరాలు కట్టడం, మందిరాలు ప్రయాసపడడం, కష్టపడడం, నిద్రలేని రాత్రులు గడపడం, గంటలు అధ్యయనం చేయడం, గంటలు జర్నీలు చేయడం, శరీరం సహకరించకపోయినా ఎందుకు ఇంత దూరం వచ్చి మాటలు చెప్తారంటే మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీ ఊరు బాగుండాలి, మీ వీధి బాగుండాలి, మీరందరూ సంతోషంగా పిల్లా పాపలతో కలకాలం హ్యాపీగా ఉండాలి. ఆ నాలుగుని జాగ్రత్తగా వాడమని కొన్ని మాటలు చెప్పి నా మాటలు ముగిస్తున్నాను. దేవుడే రాయించారు, ఇదిగో ఇలా మాట్లాడితే మీరు ఇలాంటి నష్టపోతారు, మీరు అదే నాలుగుతో ఇంకోలా కూడా చేయొచ్చు. ఇంకే కదా దేవుడు రాయించాడు మాటలు. జీవము మరణములు నాలిక వశం. జీవానికి వాడతావా మంచిది, మరణానికి వాడతావా అది నీ ఇష్టం. పోయే కాలం నీ చేతుల్లో ఉంది. కొన్ని మాటలు చూద్దాం. మనిషి నాలుకతో ఎలాగా మాట్లాడమన్నాడు దేవుడు. ఆ నాలుక వల్ల దేవుడు ఎలా గణపరచబడతాడో దేవుడు రాయించిన మాటలు మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 35వ అధ్యాయం 28వ వచనం. ఏం చేస్తున్నాం ఒక 10 నిమిషాల్లో. కీర్తన గ్రంథము 35వ అధ్యాయము 28వ వచనం. ఇతర బైబిల్ 28వ వచనం లాస్ట్ వచనం. నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపములు చేయును. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఓ క్రైస్తుడా, ఓ విశ్వాసి మాట్లాడుతున్నా, ఓ మానవుడా, ఓ నరపుత్రుడా, నీ నాలుకలతో ఏం చేయాలో తెలుసా? నీతి మాట్లాడాలి, నీతిని గూర్చి నువ్వు మాట్లాడాలి, నీతినే మాట్లాడాలి, యథార్థతనే మాట్లాడాలి, న్యాయమే మాట్లాడాలి. ఆ నాలుకతో ఆయన కీర్తిని ఏం చేయాలంట? ఆయన కీర్తిని దినమెల్లా సల్లాపములు చేయును. దినమెల్లా మంచి గురించి మాట్లాడాలి. దేవుని కీర్తించే నీ నాలుకగా ఉండాలి. దేవుని కీర్తించేదిలా నీ నాలుక ఉండాలి. దేవుని మహిమపరిచే విధంగా నీ నాలుక ఉండాలి. నీతిని గూర్చి మాట్లాడే విధంగా దినమెల్లా నీ నాలుక అట్టి కార్యాలు చేయనుగాక. ఆమేన్. ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ఇది మంచోడుకున్న లక్షణాలు. ఈ నీతిమంతుడు నాలుక దేంతో పోల్చాడు చూడండి. ప్రశస్తమైన వెండి లాంటిది. ఆ వెండి చాలా ప్రాముఖ్యమైనది. ఆ నీతిమంతుని నాలుక అలాగుండాలి. అలాంటిదిగా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలంట? నీతిమంతులుగా మనం ఉండాలి. భక్తిహీనులుగా మనం ఉండకూడదు, భక్తి పరులుగా మనం ఉండాలి. నీతిమంతులుగా మనం ఉండాలి, అనీతిమంతులుగా మనం
ఉండకూడదు, ఉండకూడదు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి లాంటిది. అలాగే ఉండాలి నీ నాలుక. అంతేగాని మోసం చేస్తాను, అబద్ధాలు ఆడుతాను, యథార్థత లేని మాటలు మాట్లాడుతాను, కత్తి లాంటి పొదును పెట్టుకున్న మాటలు నేను మాట్లాడుతాను, ఆ నాలుగుతో చెడుతనం చేస్తాను, మోసం చేస్తాను, అన్యాయం చేస్తానంటే నువ్వు మరణ వశంలో ఉన్నావు. బీ కేర్ఫుల్. నరకానికి జారిపోతున్నావు, నరక ప్రయాణములో నీ అడుగులు వేస్తున్నావు. కానీ జీవ మార్గంలో ప్రయాణం చేయాలంటే నీతిమంతుడు ఎలా ఉండాలో తెలుసా? ప్రశస్తమైన వెండి లాంటిది తన నాలుక లాంటిది. నీతిమంతుడు నాలుక ప్రశస్తమైన వెండి లాంటిది. ఆ నీతిమంతుడు దేవుని కీర్తిస్తాడు, నీతినే మాట్లాడతాడు, న్యాయమునే మాట్లాడతాడు, యథార్థతనే మాట్లాడతాడు, పరిశుద్ధతనే మాట్లాడతాడు. అన్యాయం చేయడు, మోసం చేయడు, దగా చేయడు. ఎవరికి అభ్యంతకరంగా తన నాలుకతో ఏ మాట మాట్లాడండి. నువ్వు హేళన చేసినా, నువ్వు అవమానించినా, నువ్వు కించపరిచినా ఏనాడు దూషించడు. తిరిగి బదులుగా సమాధానం చెప్పడు. నీకోసం ప్రార్థన చేస్తాడు. నీతిమంతుడైతే నీకోసం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. నీ మార్పు కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాడు. అలా ఉండాలి నీతిమంతుడు. నీతిమంతుడు అలా ఉంటాడు. ఇంకొక మాట చూపిస్తున్నాను. కీర్తన గ్రంథము 126 అధ్యాయము 2 వచనం. ఇల్లమ్మా, కీర్తన గ్రంథము 126 అధ్యాయము 2 వచనం. 126 అధ్యాయము 2 వచనం. మనము కలకని వారిమలే ఉంటిమి, మన నోటి నుండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. మన నాలుక ఆనందగానముతో నిండి ఉండాలంటే మన నాలుకతో ఏం మాట్లాడాలో అవే మాట్లాడాలి. మన నాలుకతో ఏం ఉచ్చరించాలో అవే ఉచ్చరించాలి. మన నాలుకతో ఎంత ప్రయోజనకరమైన పనులు చేయాలో అంత ప్రయోజనకరమైన పనులు మాత్రమే మన నాలుకతో చేయాలి. కానీ మన నాలుకతో స్నేహితులను దూరం చేసుకోకూడదు. మన నోటిలో నుంచి వచ్చిన మాటల ద్వారా బంధాలను తెగొట్టేసే విధంగా మనం ఉండకూడదు. మన నాలుకతో ఏ వ్యక్తిని గాయపరిచే విధంగా ఏ వ్యక్తి మాట్లాడకూడదు. భార్యని గాని, భర్తని గాని, పిల్లలను గాని, తల్లిదండ్రులను గాని, స్నేహితులను గాని, పెద్దలను గాని, నాయకులను గాని, అధికారులను గాని ఎవరిని ఏ విధంగా దూషణ మాటలు మన నోట రాకూడదు. ఆనందంగా ఉంటాం, మంచి మాటలు మాట్లాడాలి, మంచి మాటలు మాట్లాడాలి, ఉపయోగపరంగా మాట్లాడాలి, ఉపయోగకరంగా మాట్లాడాలి. ఆ వ్యక్తిని ప్రోత్సహించే విధంగా ఉండాలి. ఆ వ్యక్తికి ఆటలాడడం రాకపోవచ్చు, ఆ వ్యక్తికి గేమ్ లో పార్టిసిపేట్ చేయడం రాకపోవచ్చు, కానీ నీ మాటలు ఆ మనిషిని ప్రోత్సహించాలి, ఆ వ్యక్తిని బలపరచాలి. నేను కూడా ఆడగలను, నేను కూడా కప్పు తెయ్యగలను, నేను కూడా విజయాన్ని సాధించగలన పట్టుదల నీ మాటల ద్వారా నీ స్నేహితుడికి, నీ పక్కనున్న వ్యక్తికి అనిపించాలి. అట్టి విధంగా నువ్వు మోటివేషన్ చేయాలి, అట్టి విధంగా ఆ వ్యక్తిని నువ్వు ప్రోత్సహించాలి, ఆ వ్యక్తిని విజయాల వైపు నడిపించాలి. అంతేగాని నువ్వు పనికి రావరా, నీకు బ్యాట్ ఎట్టుకోవడం రాదు, బాల్ వేయడం రాదు, నీ క్యాచ్ పట్టడం రాదు, నీ చదవడం రాదు, నీ ఉద్యోగం కొట్టడం రాదు, నీ పని చేత కాదని నీ ఫ్రెండ్స్ని కానీ, నీకు తెలిసిన వ్యక్తిని కానీ ఏ మాత్రం దూషించకూడదు. ఆ వ్యక్తిని బలపరచాలి. పర్లేదు పర్లేదు, నెక్స్ట్ గేమ్ లో పార్టిసిపేట్ చేయి, నెక్స్ట్ గేమ్ లో టార్గెట్ పెట్టుకో, నెక్స్ట్ గేమ్ లో విజయాన్ని సాధించి పట్టుదల, నెక్స్ట్ ఎగ్జామ్స్ లో పాస్ అవడానికి ప్రయత్నించి, నెక్స్ట్ విషయంలో నీ జీవిత విషయంలో పట్టుదల కలిగి విజయాన్ని సాధించి అనే ప్రోత్సాహం ఉండాలి నీ ఫ్రెండ్కి. బలహీనపరచకూడదు, బలహీనపరచకూడదు, అవమానపరచకూడదు. ఆ వ్యక్తిని నీ నుండి దూరం చేసే విధంగా నీ మాటలు ఉండకూడదు. నీ వల్ల ఆ వ్యక్తి ప్రయోజనకరమైన స్థితిలో ఉండాలి. అలాంటి మాటలు నీ స్నేహితుడి దగ్గర నువ్వు మాట్లాడాలి. అలాంటి స్నేహితులు దొరకడం ఎంత అదృష్టం తెలుసా? నా బాధల్లో, నా కష్టాల్లో, నా ఓటములో నా పక్షా నుండి నాకు ధైర్యాన్ని ఇచ్చి, నాకు విజయాన్ని ఇచ్చి, నాకు భరోసానిచ్చి, నేనున్నాను రా నీకెందుకు రానే వెన్న తట్టి, భుజము తట్టి నన్ను నడిపిస్తున్నాడే, అలాంటి స్నేహితుడు ప్రతి వ్యక్తికి అవసరమండి. అలాంటి స్నేహితుడిగా ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నాడు దేవుడు. అలాంటి స్థితిలో ఉండాలని దేవుడు నేను కోరుకుంటున్నాడు. కానీ నీ మాటల ద్వారా నీ బంధాలు తెప్పించే తెగ్గొట్టేసే విధంగా నీ మాటలు ఉండకూడదు. చూద్దాం, ఒక మాట, అద్భుతమైన మాట రాయించాడు సామెతల గ్రంథము 15వ అధ్యాయము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నీ మాట సాత్వికంగా ఉండాలి,
నీ మాట మనిషికి వినేటట్లుగా ఉండాలి. నీ మాట ఏ మనిషిని కన్నీరు కార్చకూడదు. నీ మాట ద్వారా ఏ మనిషి బాధపడకూడదు. నీ నోటి నుంచి వచ్చే మాట వల్ల నీకు ఏ వ్యక్తి దూరం కాకూడదు. అంటే నీ మాట వల్ల ఆడ కోపంగా ఉన్నా ఆ కోపాన్ని చల్లార్చే విధంగా నీ మాట ఉండాలి. ఆ ఎదుటి వ్యక్తిని దక్కించుకునే విధంగా నీ మాట ఉండాలి. ఎదుటి వ్యక్తిని పోగొట్టే విధంగా నీ మాటలు ఉండకూడదు, కానీ ఎదుటి వ్యక్తిని దక్కించుకునే విధంగా, ఎదుటి వ్యక్తి నేను కౌగులించుకునే విధంగా నీ మాటలు ఉండాలి. కానీ ఇంకా జీవితంలో నీ ముఖం చూడను, జీవితంలో నీతో స్నేహం చేయను, జీవితంలో నీ ఇంటికి రాను, జీవితంలో నీ వైపుకు నేను రాను అనే మన మాటలు ఉండకూడదండి, ఉండకూడదు. నొప్పించే మాట కోపం రేపిస్తుంది తెలుసా. ఒక మనిషిని వాడికి నొప్పించే మాట, వాడికి బాధపడే విధంగా నువ్వు మాట్లాడితే వాడు ఇంకా నీ మీద కోపం పెంచేసుకుంటాడు. ఇంకా కోపం పెంచేసుకొని నీకు ఇంకా దూరం అయిపోతాడు. నువ్వు ఎంత కౌగులించుకున్నా నీ కౌగిట్లోనికి నీ స్నేహితుడు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు రాలేరు. ఎందుకంటే నీ మాట వల్ల వాడు కోపపడ్డాడు. నీ మాట వల్ల వాడు ఆలోచించాలి. నీ మాట వల్ల వాడు ఆలోచించే విధంగా ఉండాలి నీ మాట. కానీ నీ మాట వల్ల వాడు గాయపడకూడదండి. నీ మాట వల్ల వాడు కోపము రెప్పించే విధంగా నీ మాటలు ఉండకూడదు. అలా ఉన్నావేమో ఒక్కసారి ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకో, పరీక్షించుకో, పరిశీలన చేసుకో. నీ మాటలు మనిషికి ప్రయోజనకరంగా ఉండాలి. నీ మాటలు మనిషికి ఉపయోగపడే విధంగా ఉండాలి. తల్లిదండ్రుల మాటలైనా, స్నేహితుల మాటలైనా, పిల్లల మాటలైనా, భార్య మాటలైనా, భర్త మాటలైనా, నాయకుల మాటలైనా, సామాన్యమైన వ్యక్తుల మాటలైనా సరే మనిషికి ఉపయోగపడే విధంగా, మనిషిని ఆలోచింపచేసే విధంగా మన నోటిలో నుంచి రావాలి. దానికి నాలుకని దేవుడు మనకు పెట్టాడు. కానీ నేను మోసం చేస్తాను, నేను యథార్థత లేని మాటలు మాట్లాడతాను, నేను అన్యాయం చేస్తాను, కత్తికి పదును పెట్టినట్టుగా నా నాలుకకి పదును పెడతానంటే దాని వల్ల ఎవరు నాశనం అయిపోతారో తెలుసా. ఏ వ్యక్తి అయితే అలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో ఆ వ్యక్తే నాశనం అయిపోతాడు. ఆ వ్యక్తే సర్వనాశనం అయిపోతాడు. ఇంకొక మాట చూపిస్తున్నాను. అదే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. సొలొమోను రచించిన సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. సాత్వికమైన నాలుక జీవవృక్షము. చూడండి, జీవవృక్షము నీకు బ్రతుకునిస్తుంది. సాత్వికంగా నెమ్మదిగా ఆలోచించే విధంగా నువ్వు మాట్లాడు, నీకు జీవవృక్షాన్ని ఇస్తుందండి. అది ఎదుటి వ్యక్తిని ప్రోత్సహిస్తుంది, ఎదుటి వ్యక్తిని నిలబెడుతుంది నీ మాట. అలా ఉండాలి. దానిలో ఊటిలత ఉండను, ఆత్మకు భంగము కలుగును. సాత్వికమైన మాట జీవవృక్షము లాంటిది. ఆ వృక్షాన్ని మనం కలిగి ఉండాలి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 23వ వచనం. నాలుకతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించువాడు తుదుకు ఎక్కువ దయ పొందెను. పొగడకూడదు, డంబంగా పొగడకూడదు, యథార్థం లేని పొగడతలు ఏ వ్యక్తి దగ్గర నువ్వు పొగడకూడదు. ఎలా ఉండాలో తెలుసా. నరులను గద్దించువాడు తుదుకు ఎక్కువ దయ పొందును. ఎందుకంటే వాడు బాగోవాలి, నీ స్నేహితుడు బాగోవాలి, నీ భర్త బాగోవాలి, నీ భార్య బాగోవాలి, నీ పిల్లలు బాగోవాలి, సమాజంలో నాయకులు బాగోవాలి, అధికారులు బాగోవాలి, అందరూ బాగుండాలి. అంటే నువ్వు వారికి ఆలోచించే విధంగా, అలాంటి మాటలు ఆలోచించే విధంగా, అయ్యో ఈ మాట ఎందుకు అన్నాడు, అయ్యో ఈ మాటల్లో వాస్తవం ఎంత ఉంది, అయ్యో ఈ మాటలు ఎంత నిజమైనవి, అయ్యో ఇలా ఎందుకు అన్నాడు. అసలు ఆ మనిషి ఆలోచనలు పడాలి, కానీ ఆ మనిషి నీ నుండి దూరం అయిపోవడానికి ఇష్టపడాలి. ఆలోచనలు పడాలి. అయ్యో నా కోసమే చెప్పాడు కదా, అయ్యో నా భవిష్యత్తు కోసం చెప్పాడు కదా, అయ్యో నా భర్త నా కోసమే చెప్పాడు కదా, నా భార్య నా కోసమే కదా చెప్పింది, నా తల్లిదండ్రులు నా కోసమే కదా చెప్పారనే ఆలోచన రావాలి. కానీ చిచ్చి ఇలాంటి దాంతో కాపురం చేయను, ఇలాంటి వాడితో కాపురం చేయను, ఇలాంటి తల్లిదండ్రులు పుట్టారండి, ఇలాంటి పిల్లలు నాకు పుట్టారేంటి, ఇలాంటి స్నేహితులు నాకున్నారేంటి, ఇలాంటి నాయకులు నాకున్నారంటే, అధికారులు నాకున్నారంటే అని ఏ వ్యక్తి ఎప్పుడు కూడా అనకూడదు. అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయము ముగించేస్తున్నాను. 21వ అధ్యాయము 23వ వచనం. సొలొమోను రచించిన సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం.
నోటిని నాలుకను భద్రం చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనిను. శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. నాలుకను భద్రం చేసుకోవాలి. నాలుకని ఏం చేసుకోవాలి? నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు ఏం చేస్తాడో తెలుసా? ఎలా ఉంటాడో తెలుసా? నోటిని నాలుకని భద్రం చేసుకున్నవాడు ఎలా ఉంటాడో తెలుసా? శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. భద్రం చేసుకున్నవాడు కాపాడబడతాడు. భద్రం చేసుకోలేని వాడు నాశనం అయిపోతాడు. సింపుల్ కొటేషన్ కదా. భద్రం చేసుకున్నవాడు కాపాడబడతాడు. భద్రం చేసుకోలేని వాడు నాలుకను నాశనం అయిపోతాడు. అంతే, రాసేసుకోండి. ఏ బుక్ దొరికితే ఆ బుక్ లో రాసుకోండి. నాలుకను నోటిని భద్రం చేసుకున్నవాడు కాపాడబడతాడు. శ్రమలు వస్తాయా, మందులు వస్తాయా, ఇరుకులు వస్తాయా, సమస్యలు వస్తాయా, నిందలు వస్తాయా, అవమానాలు వస్తాయా, కాపాడబడతావు, విడవబడవు. కానీ కాపాడలేకపోతే, నాలుకను అదుపు చేసుకోకపోతే, నోటిని అదుపు చేసుకోకపోతే నాశనం అయిపోతావు. బీ కేర్ఫుల్. బైబిల్ చాలా హెచ్చరికలు చెప్తుంది, చాలా జాగ్రత్తలు చెప్తుంది. ప్రతి విషయంలో బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. జాగ్రత్త వహించండి, జాగ్రత్త వహించండి. ఈ ప్రయాణంలో మీరు ప్రయాణించకండి. యాక్సిడెంట్లు అవుతాయి. ఈ ప్రయాణంలో మీరు ప్రయాణం చేస్తే సురక్షితమైన ప్రాంతానికి సురక్షితంగా మీరు వెళ్తారు, గమ్యానికి చేరుకుంటారని బైబిల్ చక్కగా స్టేట్మెంట్ ఇస్తుంది తెలుసా. నాలుకను నోటును అదుపు చేసుకునేవాడు, భద్రం చేసుకునేవాడు కాపాడబడతాడు. అదుపు చేసుకోలేని వాడు నాశనం అయిపోతాడు, నాశనం అయిపోతాడు, నాశనం అయిపోతాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట చెప్పి నా మాట ముగిస్తాను. 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 11వ వచనం ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామములకు పై నామము ఆయనకు అనుగ్రహించి ప్రతి నోరు యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకోవాలి. ఈ నాలుకతో ఆయన స్తుతించాలి. ఈ నాలుకతో ఆయన నీతిని గూర్చి ప్రచురం చేయాలి. ఈ నాలుకతో మనము ఎదుటి వారిని మేలు చేసే విధంగా, ఎదుటి వ్యక్తి ఉపయోగపడే విధంగా మనం మాట్లాడాలి. ఈ మాటలన్నీ ఎప్పుడొస్తా తెలుసా? ప్రభువుని మన నోటితో ఒప్పుకోవాలి, ప్రభువుని ఒప్పుకోవాలి. ఎవరైతే ప్రభువుని ఒప్పుకుంటారో, యేసుక్రీస్తే నా దేవుడు, యేసుక్రీస్తే నా రక్షకుడు, యేసుక్రీస్తే నా విమోచకుడు, యేసుక్రీస్తే నా కొరకు ప్రాణం పెట్టినవాడు, యేసుక్రీస్తే నాకు సర్వము, ఆయనే నా దేవుడు, ఆయనే నా సృష్టికర్త, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు గనుక ఆయనే నా దేవుడు, ఆయనే నా అధిపతి, ఆయనే నా యజమానుడు, ఆయనే నా అధ్యక్షుడు, నా మార్గదర్శకుడు ఆయనే. నన్ను ఎటు నడిపించాలో దారి తెలిసిన ఏకైక దేవుడు ఆయనే. ఆయన నీ నోటితో, నీ నాలుకతో, ఆయన యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచిన దేవుడు, ఒకానొక రోజు నన్ను లేపుతాడనే విశ్వాసం నీకు ఉండాలి. అలా ఒప్పుకోవాలి. నేను పాపిని, ప్రాయశ్చిత్తం పొందడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా, నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను, పడుతున్నాను ప్రభువా, శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, నీ దయా కిరీటం నాపై ఉంచండి అని ప్రార్థిస్తే, నీ నోటితో ఒప్పుకొని ప్రభువుని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే ఖచ్చితంగా ఆయన నీ ఒప్పుదల యథార్థతమైతే, నీ యొక్క ప్రత్యేతాత్మ నీతి న్యాయం కలిగినదైతే ఖచ్చితంగా ఆయన నీ వశం వస్తాడు, నీ హృదయంలోనికి వస్తాడు, నీ గృహంలో ఉంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంటే ఉంటాడు, నీకు ఎన్నో విజయాలు ఇస్తాడు, ఎన్నో విజయాలు నీకు అందించడానికి సిద్ధంగా ఉన్న ఏకైక దేవుడు. నీ వెనతట్టి, నిన్ను భుజమ తట్టి, నీకు ధైర్యాన్ని ఇచ్చి, నిన్ను నిలబెట్టి, నిన్ను మోక్షానికి నడిపించి ఆఖరి ఊపిరినంత వరకు నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇప్పుడు ఎల్లకాలం నీకు దయచేసే ఏకైక దేవుడు, నేను ఆరాధిస్తున్న సృష్టికర్త నా దేవుడు, నా యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ధన్యత మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్నపాటి ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి. మహాపరిశుద్ధుడమైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాలుక ఎంత ప్రమాదమైనదో, నాలుక ఎంత జీవం ఇస్తుందో, కొన్ని మాటలు ప్రభా నీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మేము తెలుసుకున్నాం ప్రభా.
నేరుగా అర్థమయ్యే విధంగా చక్కగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. మాట్లాడుతున్నది నేనప్పటికీ కూడా నాలో నుంచి మాట్లాడించింది మీరేనని ప్రభా సత్యాన్ని నేను గ్రహిస్తున్నాను. ప్రభా అందుని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా ఎందరైతే ఈ మాటలు విన్నారో వారందరూ హృదయాలను తెరవండి, వారందరూ మనసులను మార్చండి, వారందరూ చక్కగా ఆలోచన కలిగి మంచి నిర్ణయం తీసుకొని మీ వైపు తిరుగుటకు సహాయమును దయచేసి మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్.